దేశంలో కొన్ని బ్యాంకులు ఏటీఎం నగదు విత్డ్రా పరిమితులను మార్చాయి. ఒక్క రోజులో తీసుకునే నగదు మొత్తంపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని బ్యాంకులు వెల్లడించాయి. కస్టమర్లు తమ బ్యాంక్ అధికారిక యాప్తో పూర్తి వివరాలు చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పట్టణాల్లో అదనపు ట్రైన్లు నడపనున్నారు. టికెట్లు వేగంగా బుక్ అవుతున్నాయని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో ₹1 ఛాలెంజ్ రీల్స్ వైరల్ గా మారాయి. కేవలం ₹1తో రోజు మొత్తం ఎలా గడుపుతున్నారో యువత వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ కు లక్షల వ్యూస్ వస్తుండటంతో మరింత వైరల్ అవుతుంది. విజయవాడ ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త టెర్మినల్ నిర్మాణంతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని ఓ స్కూల్లో ఏఐ టీచర్ ను ప్రవేశపెట్టారు. డిజిటల్ టెక్నాలజీతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఈ టీచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో మరిన్ని స్కూల్స్ లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనదారులు ధరలు తగ్గాలని ఆశిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఆటో ట్రాన్స్లేషన్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వీడియోలు చూసేటప్పుడు యూజర్లకు వారి భాషలోనే సబ్ టైటిల్స్ కనిపించేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది. మెటా త్వరలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేయనుంది. ప్రభుత్వ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వేల సంఖ్యలో పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం బయటకు రావద్దని సూచించింది. దేశవ్యాప్తంగా కొత్త టోల్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఫాస్టాగ్ లేకుండా హైవేపై ప్రయాణిస్తే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ వినియోగించుకోవాలని సూచించారు.